దేవతానాం శిరస్తస్తు గురూణాం ఆస్య సంశ్రితః వక్షశ్చైవ విప్రాణాం శేషేత్వనియమోద్భవేత్. దేవతానాం శిరస్తస్తు అంటే మీరు ఎలా పెట్టారు చెప్పండి. ఇక్కడి నుంచి ఇలా పైకి పెట్టాం కదా, అంటే పంచభూతాలన్నింటినీ కలుపుకొని ఆకాశంలో ఉన్న దేవతలకి మనం ఫస్ట్ చేసే నమస్కారం. రామ్ సరిగా నించో. భవిష్యత్ జరుగు, దాక్కున్నావు కొంచెం ఇటు. నమ్రత హేమన ఇటు జరుగు. నువ్వు ఇలానే ఉండు. పంచభూతాలు అంటే ఏంటి? 5 ఎలిమెంట్స్. వాట్ 5 ఎలిమెంట్స్ చెప్పండి. ఫస్ట్ మనం దేని మీద నుంచి ఉంటున్నాం? భూమి. ఓకే, ఫస్ట్. నెక్స్ట్ మనం బతకడానికి ఏం పీలుస్తాం? అదే దాన్ని ఏమంటారు? హ్యాండ్ సరిగ్గా పెట్టు. ఏమంటాము? ఏం పీలుస్తామమ్మా? గాలి. నెక్స్ట్ మనం ఫుడ్ తింటాం. ఫుడ్ వండుకోవాలంటే దేని మీద వండుకుంటాం? స్టవ్ ఊరికేనే అంటించకుండా స్టవ్ మీద పెట్టగానే ఫుడ్ కుక్ అవుతుందా? మంట, ఫైర్, అగ్ని. నెక్స్ట్ పైకి చూస్తే ఏం కనిపిస్తుంది? ఆకాశం, స్కై. నెక్స్ట్ ఏం తాగుతాం మనం? నీరు, వాటర్. ఓకే, భూమి, వాయువు అంటే గాలిని ఏమంటారు? వాయువు అంటాం. భూమి, వాయువు, అగ్ని, ఆకాశం, నీరు. ఈ 5 పంచభూతాలు అంటాం. రామ్ స్టాండ్ ప్రాపర్లీ. నమస్కారం సరిగ్గా పెట్టు. పంచభూతాలు అంటారు. ఓకే, 5 ఎలిమెంట్స్. ఎర్త్, ఎయిర్, ఇంకా స్కై, వాటర్, ఫైర్. ఓకే, వీటిని ఏమంటాం? 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్లో ఏ ఒక్కటి లేకపోయినా మనం బతకగలుగుతామా? నో. కాబట్టి మనం వీటికి ఎప్పుడు కూడా ఏం చేయాలి? నమస్కరించాలి, చాలా కృతజ్ఞతగా ఉండాలి. అవునా కదా? మనం ఎవరైనా ఏదైనా ఇచ్చారు, మనకు ఏదైనా హెల్ప్ చేశారంటే ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం కదా. మరి రమ్య పైకి నమస్కారం. రామ్ కరెక్ట్ నమస్కారం పెట్టో. అంటే మనము థ్యాంక్ఫుల్గా ఉండాలి ఎప్పుడు. అవునా కదా? ఈ పంచభూతాలన్నింటినీ కలుపుకొని కూడా ఆకాశంలో ఉన్న దేవతలకి మనమే ఫస్ట్ చేసే నమస్కారం. దేవతానాం శిరస్తస్తు అంటే దేవతలకి ఎప్పుడూ కూడా తలపైనే నమస్కారం చేయాలి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లైన్ ఏంటి? ఫోర్ హెడ్ దగ్గర పెట్టు. ఫోర్ హెడ్ ఎక్కడా? జాషు నమస్కారం సరిగ్గా పెట్టు, గ్యాప్ వస్తుంది హ్యాండ్స్లో. గురూనాం అంటే గురువులు. ఆస్య సంశ్రిత అంటే ఏంటి? ఫోర్ హెడ్, నుదురు. గురువులకి ఎప్పుడూ కూడా మన నుదురు దగ్గర నమస్కారం చేయాలి. గురువులు అంటే ఎవరు? టీచర్స్. ఓకే, నెక్స్ట్ లైన్ ఏంటి? వక్షస్థశ్చైవ విప్రాణాం అంటే వక్షస్థలం మీన్స్ చెస్ట్ దగ్గర. ఓకే, మరి ఈ చెస్ట్ దగ్గర చేసే నమస్కారం ఎవరికి చేయాలంట? బ్రాహ్మణులకి, మనకంటే పెద్దవాళ్ళకి. సో బ్రాహ్మణులు అంటే మనం హిందూస్ కాబట్టి బ్రాహ్మణ్స్ అంటున్నాం. సో ఎవరి రిలీజియన్కి వాళ్ళు ప్రీస్ట్స్ అనేవాళ్ళు ఉంటారా? పెద్దవాళ్ళు. ఓకేనా? క్రిస్టియన్స్ అయితే పాస్టర్, ముస్లిమ్స్ అయితే వాళ్ళని ఏమంటారు? ముస్లిం పెద్దలని. మీకేమైనా తెలుసా? ఐ డోంట్ నో.
ఆయన యూ డోంట్ నో. అట్లా ఆ పెద్దవాళ్ళకి ఎవరి రిలీజియన్లో వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా. సో మనం ఏమంటాం బ్రాహ్మణులని అయ్యగారు అంటాం. టెంపుల్స్లో అంటే టెంపుల్స్ సరిగ్గా నుంచో భవిష్య టెంపుల్స్లో పూజ చేసే వాళ్ళకి మనకంటే పెద్దవాళ్ళకి చెస్ట్ దగ్గర నమస్కారం చేస్తాం. అంటే మనం ఇప్పుడు గుడికి వెళ్ళి మనం ఇలా నమస్కారం చేస్తే ఈ నమస్కారం ఎవరికి చేసినట్టు? అయ్యగార్లకా దేవుడికా? అయ్యగార్లకి. మరి దేవుడికి మనం ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్తాం, లేదంటే రాముడికి గుడికి వెళ్తాం. అట్లా దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళినప్పుడు మరి దేవుడికి నమస్కారం, మన నమస్కారం దేవుడు స్వీకరించాలి అని అంటే మనం ఎలా చేయాలి నమస్కారం? పైన అలా చేయాలి నమస్కారం. అర్థమైందా? ఇక్కడి నుంచి మీరు గుడికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఎలా చేస్తారు? 2 చేతులు పైకి ఎత్తి ఇలా చేయాలి. సో నేను అలాగే చేస్తాను. కొంతమంది అనుకుంటారేమో ఏంటి ఈమె ఇలా చేస్తోంది అని, కానీ తెలియని వాళ్ళు అనుకుంటారు. మనకి మీనింగ్ తెలుసు కదా. మనకి మరి మీనింగ్ తెలిసినప్పుడు ఏం చేయాలి? మనము 2 చేతులు పైకెత్తి దేవుడికి నమస్కరించాలి. ఆ తర్వాత అయ్యగారికి నమస్కారం చేసేటప్పుడు ఎక్కడ చేయాలి? చెస్ట్ దగ్గర చేయాలి. ఓకే. నెక్స్ట్ లైన్ ఏంటి? శేషేత్వ నియమోద్భవేత్ అంటే ఇక్కడే బ్రాహ్మణులకి పెద్దవాళ్ళకి ప్లస్ శేషేత్వ, శేషం అంటే మిగిలడం అన్నట్టు, మిగిలింది. శేషం అంటే మిగిలడం, అంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా చెస్ట్ దగ్గర నమస్కారం చేయాలి. ఓకే, ఇది ఈ శ్లోకం మీనింగ్. దేవతానాం శిరస్తస్తు గురూణాం ఆస్య సంశ్రితః వక్షస్థశ్చైవ విప్రాణాం శేషేత్వ నియమోద్భవేత్. అంటే దేవతలకు ఎప్పుడూ కూడా శిరస్సు పైన నమస్కరించాలి, గురువులకి ఫోర్హెడ్ దగ్గర నమస్కారం చేయాలి, వక్షస్థలం దగ్గర బ్రాహ్మణులకి, మనకంటే పెద్దవాళ్ళకి, ఇంకా ఎవరు కొత్త వాళ్ళు ఎవరు ఎదురైనా కానీ మనం ఫస్ట్ మిగతా వాళ్ళందరికీ కూడా చెస్ట్ దగ్గరే నమస్కారం చేయాలి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఓకేనా?